ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాజకీయాల్లోకి వచ్చాను, ఎటువంటి లాభాపేక్ష లేకుండానే పార్టీ మారాను అన్నది మీరు గట్టిగా చెప్పగలరా? డెఫినెట్గా అండి, అది 100%. మీరు చెప్పొచ్చు, కానీ అది వాస్తవంగా నిజం అవుతుందా? ఖచ్చితంగా నిజం అవుతుంది. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి నా గురించి తెలుసు. ఇప్పుడు నేను కూడా వ్యాపారాలు చేశా, నేను కూడా బోల్డ్ మందికి అప్పులు ఉంటాను, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు, నేను ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు. అలాగే మన నలుగురికి ఒకే ఒక రకమైన మనస్తత్వం ఉండదు. సో డిఫరెంట్ మెంటాలిటీల్లో డిఫరెంట్ మనుషులు ఉంటారు. వాళ్ళ ఆలోచనల ప్రకారం రకరకాలుగా నడుస్తుంటుంది. సో చాలామందికి నా గురించి తెలిసిన ప్రతి ఒక్కడికి పాజిటివ్గానే చెప్తారు, నెగిటివ్గా ఎవరు చెప్పరు. ఎక్కడన్నా అరాకొరాగా మనసులో వీడు పైకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు అన్నానంటే, బ్రాహ్మణంలోనే చాలామంది నాయకులు ఉన్నారు. అవును, మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 1991 సంవత్సరంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పటి వరకు వంగవీటి రత్నకుమారి గారు, రంగా గారి తర్వాత ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. 94లో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గం సీటు బ్రాహ్మణులకి ఇమ్మని చెప్పి ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు. సరే, ఎవరున్నారో క్యాండిడేట్లు రమ్మనమని పివి నరసింహారావు గారు అరగంట టైం ఇచ్చారు. 10 మంది వెళ్ళారు. 10 మంది వెళ్తే ఆయన ఏం చేశారంటే, 10 మంది ఒకసారి మాట్లాడితే బాగోదని ఒక్కొక్కళ్ళతో 1 to 1 3 నిమిషాలు 2 నిమిషాలు అలా ఇచ్చాడు. ప్రతోడు వెళ్ళటం, ఏమండి ఇస్తే నాకేమండి, ఫలానా సుబ్బారావు దొంగ, లేకపోతే రత్నకుమారికి ఇవ్వండి. ఈ 10 మంది రత్నకుమారి గారి పేరు చెప్పేపాటి వీళ్ళకంటే రత్నకుమారి బెస్ట్. 10 మంది రత్నకుమారి గారికి ఇస్తే 10 మంది పనిచేస్తారు అనుకున్నాడు, రత్నకుమారి గారికి ఇచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే, రైల్వే టికెట్ లేనోడు, అక్కడికి వెళ్ళి కూర్చోలేనోడు, సభ్య సమాజంలో ఎవరో తెలియనోడు, వీళ్ళందరూ కూడా పదవులు ఆశించే పరిస్థితికి వచ్చారు. ఈ నాయకత్వాల వల్ల ఏమవుతుందంటే, కరెక్ట్గా పనిచేసేవాడు దూరం అయిపోతారు. మీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో 83 ఏళ్ళు ఆయన పీకే రావు గారని ఒక ఆయనకి చైర్మన్ ఇచ్చారు. పాపం ఆయన ఏంటంటే, చైర్మన్ అంటే ఆ హోదాలో ఎప్పటి నుంచో పాత కాంగ్రెస్ వాది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ లాగా గౌరవం ఉంటుందని ఎమ్మడపడి ఆ మంత్రులు ఇద్దరు చేత తెప్పించుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నామని బాధ కానీ ప్రతోడు బూతులు తిట్టమే. ఓకే, పొద్దున్నే రావటం, శాపరార్థాలు పెట్టడం. పాపం అలా ఫీల్ అయ్యాడు. నాకు 2-3 సార్లు నాకు కూడా చెప్పాడు, ఇది ఇంత నాకు దరిద్రంగా ఉంది, అనవసరంగా ఎవరికన్నా ఇచ్చి. ఎందుకంటే ఇప్పుడు పరిగెత్తగలిగినోడికి ఇచ్చామనుకోండి, ఒక 100 మంది సచిన్ సైన్యాన్ని వేసుకొని సమర్థవంతమైన కెప్టెన్ కూడా ఏం చేయలేడు. అవును, ఒక పదవి చేయాలంటే ఒక సమర్థవంతుడు అవ్వాలి. ఆ సమర్థుడు వంత వల్ల ఆ కులానికి వన్ను తీసుకురా. ఈ బ్రహ్మాండంగా చేశాడు ఇతను వల్ల కులం బాగుపడిందని చెప్పాలి. ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కులం పేరుతో పెద్ద వాళ్ళు పెద్ద పదవులు అయిపోతారు. వాళ్ళు ఆ కులానికి ఏమైనా చేస్తే మిగతా వాళ్ళని విమర్శించే పరిస్థితి ఏముంటుంది? కరెక్ట్.